హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక మీకు న్యూ ఇయర్‌కు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశాను కదా! అవి అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ఇక ఈరోజైతే మేము న్యూ ఇయర్‌కు నుంచి వచ్చాక ఒక 2 డేస్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ మాకు కొంత దగ్గరలోనే ఉన్న సియాటిల్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మాకైతే మేముండేది ఆరెగన్ స్టేట్ కదా! అక్కడ నుంచైతే ఒక 5-6 అవర్స్ పడుతుంది సియాటిల్ వెళ్ళడానికి. ఇక మేము రోడ్ మీద వెళ్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఇది చాలా పెద్ద బ్రిడ్జ్. మన ఇండియాలో కూడా ఉందంట, నాకైతే కరెక్ట్‌గా తెలియదు. ఇక్కడ మనకు ముందుగా చూస్తే ఈ బ్రిడ్జ్ కింది నుండి షిప్ అయితే వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది అది కూడా చాలా స్లోగా చూపిస్తున్నాను. వీడియో అంతా కూడా కొద్దిగా లెంతీ అవుతుందండి, కాకపోతే ఇంకా క్లియర్గా చూపించాలని ఇలా స్లోగా చూపిస్తున్నాను. ఇంకా ముందుగా వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా రోడ్ పైన ఉన్నాయి కదా. ఈ బ్రిడ్జ్ చూడండి మంచిగా అట్లా అసలు ఆ రోడ్ అంతా కూడా స్ట్రైట్గా లేచింది. గమనించండి, 2 బ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ. 2 రోడ్లు కూడా చాలా స్ట్రైట్గా నించొని ఉన్నాయి. ఇప్పుడు అన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి కదా. నాకైతే ఇదంతా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి చూడడానికి చాలా మంచిగా అనిపించింది. అందు గురించి ఇదంతా షేర్ చేస్తున్నాను. ఇక ఇప్పుడైతే మన ముందున్న బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే వెహికల్స్ ఇంకా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనిస్తే ఆ బ్రిడ్జ్ కూడా అదంతా కూడా మెల్లగా చాలా నిదానంగా, ఎందుకంటే అవి చాలా హెవీగా ఉంటాయి కదా, రోడ్డు కోసము వేసినవి. ఇంకా అవి లేవడము, అందులోనూ ఇంకా మళ్ళీ డౌన్ అవ్వడం అంటే నాకైతే చాలా కష్టమైన పనే. ఇంత స్ట్రాంగ్గా ఉంది అనిపించింది. ఇలా ఇదంతా చూస్తుంటే కూడా చాలా సరదాగా అనిపించింది. అంటే ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లాగా ఇట్లాంటి వాటికైతే సరదా పడిపోతూ ఉంటాం కదా, అందు గురించని ఇంతలా షేర్ చేస్తూ వివరించి చెప్తున్నాను. ఇక ఇప్పుడైతే క్లోజ్ అయిన బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం కదా, ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే చాలా కిందికి వచ్చేసింది చూడండి. ఆల్మోస్ట్ జాయింట్ కూడా అయిపోతుంది. ఇక ఇదంతా అయిపోయాక మేము వెళ్తున్న మార్గంలో అయితే ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేశాను, ఇక్కడ రెస్ట్ రూమ్స్ అయితే ఇట్లా ఉంటాయి, బాగుంటాయి అని. ఇక మేము వెళ్తున్నప్పుడు కూడా ఫుడ్ అయితే ఇట్లా మేము వండుకొని తీసుకొని వెళ్ళాము. అందు గురించి ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుందనేసి ఇక్కడ ఆగాము. ఇప్పుడు ముందు చూపించినవి అయితే మీకు అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సైడ్ వస్తే కనుక చాలా చక్కగా ఉందండి. అసలు ఎట్లా అంటే మంచిగా స్ట్రాంగ్గా చెక్కతోటి చేసి భలే బాగా అనిపించింది నాకైతే. ఇలా మనం ఫుడ్ తినడానికి కానివ్వండి, లేదా కొంచెం రెస్ట్ రూమ్ల కోసం ఆపుకొని మనం రిలాక్స్ అయ్యి మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళడానికైతే అనుకూలంగా చాలా బాగున్నాయి. ఈ ప్లేసెస్ అయితే నాకు మంచిగా నచ్చినాయి. ఇక ఇదంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి ఎట్లాంటి భయం కానీ రిస్క్ కానీ లేదు. మొదట్లో నాకు చాలా భయం వేసింది, కానీ ఇప్పుడైతే మొత్తం అలవాటు అయిపోయింది కనుక, అంటే తిరుగుతూ ఉంటే ఏదైనా వాటి గురించి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక ఇదంతా కూడా మేము ఫుడ్ తినేసి అదంతా అయిపోయాక మెల్లగా స్టార్ట్ అయ్యాము. ఇక ఇప్పుడు ఇదంతా వచ్చేసి మాత్రం సియాటిల్కి ముందుగా ఎంట్రన్స్లో అయితే మేము ఇది పోర్టు లేకపోతే సముద్రం ఏమంటారు అండి, కాకపోతే కరెక్ట్గా తెలియదు, ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక ముందుగా యుఎస్లో అయితే సియాటిల్ అందమైన నగరం అని చెప్తూ ఉంటారు. చూద్దాము ఇక్కడ కూడా ఎలా ఉంది అనేసి. కాకపోతే నేను అన్నీ కూడా ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ సియాటిల్ నగరాన్ని. ఇక ముందుగా ఇక్కడ చూస్తే చూడండి, బిల్డింగ్ల పైన అంతా కూడా చాలా గమ్మత్తైన పెయింటింగ్స్ అట్లా వేసి ఉన్నాయి. ఇక ఇప్పుడు వెళ్ళేదైతే మనం ఆ పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేదానికంటే ముందు మనం ఎక్కడి నుంచి చూస్తూ చాలా దూరంగా నుంచి గమనిస్తూ వెళ్తున్నాం కాబట్టి నేను చూసిందంతా మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడైతే సూర్యాస్తమయం అయిపోతుంది. ఇక అక్కడి నుండి మనం చాలా దూరం నుంచి చూసాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేటప్పుడైతే ఇదంతా కూడా మార్కెట్ అంట. ఇది ఫ్లవర్ మార్కెట్, ఇంకా ఫిష్ మార్కెట్ అనుకుంటాను. ఇదంతా మేము కొద్దిగా ముందు వచ్చి ఉంటే ఇంకా చాలా బిజీగా ఉండేది. ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అయితే చుట్టూ తిరిగి చూస్తే మాత్రం ఇలా 4 రోడ్స్ ఉన్నాయి చుట్టూ కూడా. ఇది మెయిన్ రోడ్డు. ఇంకా రోడ్స్ కూడా అండి ఇక్కడ చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ సియాటిల్ అంతా కూడా అదేంటో నేను ముందు కూడా చూపిస్తాను. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం అటు సైడ్ వెళ్ళాలి. అంటే ఇక్కడ పోర్టు దగ్గరగా ఇట్లా మనం వెళ్తుంటే మధ్యలో మంచిగా ఇట్లా మ్యూజిక్ ప్లే చేస్తూ వాళ్ళకి అంటే మనీ కోసము మన ఇష్టం ఉంటే వేయాలి, అట్లా ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా. ఇక నేనైతే మధ్యలో
మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత దూరం వెళ్తున్నాము అని కాస్త తెలియడానికని వివరంగా ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక మనకి ఇక్కడ కింద చూడండి అన్ని కార్లు అయితే వెళ్తున్నాయి. అంటే మనం వెళ్తూ వెళ్తూ కూడా ఈ బ్రిడ్జు రోడ్డు అన్నీ దాటుకుంటూ ముందట కనిపిస్తుంది కదా, అక్కడ ఆ పోర్ట్ వరకు వెళ్ళాలి. ఇక మనమైతే ఇట్లా వెళ్తుంటే దూరంగా షిప్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఏదో ఐస్లాండ్ అని ఉంటుందంట, దానికి కూడా తీసుకెళ్ళడానికి ఈ పెద్ద పెద్ద షిప్స్లో మన కార్తో పాటు కూడా వెళ్ళొచ్చంట. అంత అక్కడ కూడా చాలా బాగుంటుందంట. కాకపోతే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు, ఇంకా వేరే ఉంది మా ప్లాన్ అంతా కూడా. అందు గురించి అదొకటి మేము పెట్టుకోలేదు అక్కడికి వెళ్ళడము. ఇక ఇప్పుడైతే చూడండి మనం ఇట్లా వెళ్తుంటే మంచిగా నేనైతే ఫస్ట్ ఫ్లవర్స్నే చూస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళినా ఇంకా టెర్రస్ గార్డెన్ ఉంటే ఫ్లవర్స్నే చూస్తాం కదా. ఇక చూసినాక ఇక్కడ నుంచి ఒక్కసారి వ్యూ అంతా కూడా చూపిస్తున్నాను. ఈ సముద్రం ఒడ్డున అయితే నాకు బిల్డింగ్స్ ఇదంతా కూడా చాలా అందంగా కనిపించింది. ఇక ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళి కూర్చోవాలంటే కనుక ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ సన్నగా దారి ఉంది కదా, ఈ దారి అంటే నేను మళ్ళీ పైకి వెళ్ళినాక కూడా ఇక్కడ ఎలా ఉంది చూపిస్తాను. ఇట్లా కార్నర్కి వెళ్ళి కూర్చోవచ్చు. ఇక మేమైతే నేను అటు సైడ్ వెళ్ళలేదు, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చాలామంది కూడా ఇది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ సూర్యాస్తమయం అవ్వడం వీక్షించడానికైతే. ఇక నేను ముందు చెప్పాను కదా, ఇందాక చూపించాను కదా, సన్న దారిలో నుంచి వచ్చి అక్కడ సైడ్ అయితే కూర్చున్నారు అందరూ కూడా. ఇంకా మంచిగా ఇక్కడ టేబుల్స్ చూడండి, అసలు చాలా చక్కగా ఉంది. మంచిగా టేబుల్స్ వేయడము, ఇంక ఇక్కడ లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి చూడండి. ఎందుకంటే ఇప్పుడు కాస్త చీకటి కావడానికి టైం దగ్గర పడుతుంది కాబట్టి లైట్స్ ఆన్ చేశారు. ఇక మనం ఇంతలోనే చూస్తుండగానే ఇలా సూర్యాస్తమయం అయితే అయిపోతుంది. ఈ యుఎస్లో అయితే చాలామంది అండి బీచుల్లో కానీ ఇట్లా సముద్రాలు వీటిలంతా కూడా లేదంటే కొండలపైన అక్కడ కూడా మంచిగా సూర్యాస్తమయం చూడడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే మంచిగా సూర్యాస్తమయం కూడా అయిపోయింది. ఇలా ఇక్కడ ఉన్నంతసేపు కూడా మంచిగా బోట్లు షిప్స్ అన్నీ వస్తున్నాయి. ఇట్లా చూస్తూ కూడా మంచిగా చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఇక మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే లైట్స్ అయితే ఆన్ అవుతున్నాయి కాబట్టి ఇంకా వ్యూ కూడా చాలా అందంగా కనిపించింది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, చాలా దూరంలో అక్కడికి అండి ఐస్లాండ్ ఉంటుంది అటు సైడు అని తెలిసింది. ఇందాక మనకు జెయింట్ వీల్కి అయితే లైట్స్ లేవు కదా, ఇప్పుడు అన్ని లైట్స్ కూడా మెల్లమెల్లగా ఆన్ అయిపోతున్నాయి చూడండి. ఇంకా ఈ లైటింగ్లో చూస్తేనే మాత్రం ఈ సియాటిల్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. ఇప్పుడు నేను కొన్ని వీలైనంత వరకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా చూస్తుంటే కూడా మంచిగా ఉంది. ఇక మేమైతే నెక్స్ట్ వెళ్దాం అనుకున్నది, ఇక్కడ చాలామంది క్యాంపెయిన్ చేస్తారు కదా, నైట్ అంతా కూడా క్యాంపెయిన్ చేయడము ఇంకా హైక్ చేయడం అంటారు కదా, అది మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఐస్లాండ్ అవన్నీ వెళ్ళట్లేదు. ఇంకా టోటల్ సియాటిల్లో ఉన్నవన్నీ కూడా నైట్ అంతా కూడా వీలైనన్ని చూసేసుకుని ఇంకా తర్వాత రేపు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చూసుకోవాలని ప్లాన్ అండి. ఇంకా ఇక్కడ చూడండి పిల్లల కోసం అయితే మంచి మంచి గేమ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇది ఇంకా సమ్మర్ కదా, సమ్మర్ కాబట్టి ఇంకా పిల్లలంతా కూడా మంచిగా హ్యాపీగా ఆడుకొని ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది. ఇంకా ఇక్కడ ఈ ఒడ్డున చూస్తే మాత్రం చాలా మటుకి బార్ అండ్ రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి, హోటల్స్ కానివ్వండి చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే మనం బోట్స్లో వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ ఉంది. ఇక లాస్ట్ వరకు చూస్తున్నాను, లోపల వరకు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే గేమ్స్ అట్లా ఉన్నాయా లేకుంటే ఏంటి అని ఈ జెయింట్ వీల్ దగ్గర అంతా కూడా చూస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చాలా అందంగా కనిపించింది. ఇక మళ్ళీ కూడా ఇక్కడ చాలా అందమైన ఫ్లవర్స్ అయితే కనిపించాయి. ఇక ఎక్కడికి వెళ్ళినా ఈ పూల పిచ్చి చెట్ల పిచ్చి మాత్రం వదలడం లేదండి. ఎంత అందమైన పూలో కదా అనిపిస్తుంది నాకైతే. ఇక నైట్ అయితే హోటల్ రూమ్లో రెస్ట్ తీసుకొని మార్నింగే బయలుదేరామండి. ఇవన్నీ కూడా అంటే ఇది కూడా ఒక వ్యూ పాయింట్, సియాటిల్ మొత్తం కూడా చూడడానికి చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వచ్చి ఈ వ్యూ పాయింట్ అంతా కూడా చూస్తారంట. అంటే మనం నైట్ వెళ్ళాం కదా ఈ పోర్టు అని చెప్పాను, అక్కడికి అదంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇంకా ఇదంతా కూడా చాలా అందంగా ఉందండి. ఇక్కడ చూస్తే మనకు రోడ్లు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి, అది కూడా ముందు చూపిస్తాను. ఇక ఇక్కడ పెద్ద పెద్ద చాలా పెద్ద పూల కుండీలతోటి అందంగా అలంకరించి పెట్టారు. దాదాపు నాకైతే ఇట్లాంటివి ఒక
10 పూల కుండీల వరకైతే కనిపించాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన మంచి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే పెట్టారు. ఇక ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ సియాటిల్ మొత్తం కూడా చూస్తే రోడ్లన్నీ కూడా ఎత్తుగా ఉంటాయండి. మరి ఎందుకో నాకైతే అది తెలియలేదు. చాలా హైట్ ఉంటాయి, ఇంకా డౌన్ ఉంటాయి. ఇదంతా కూడా మళ్ళీ మనం వ్యూ చూస్తే కూడా ఈ సముద్రం ఒడ్డుకి ఇవన్నీ ఇండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా హౌసెస్ కనుక మనం ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా దారి చూడండి, కింది వరకు మెట్లున్నాయి. ఇంకా మేము ఇట్లా చూస్తున్నప్పుడే ఇక్కడ టూరిస్ట్ బస్సు కూడా వచ్చింది చూడండి. అంటే ఇట్లా బస్సెస్ ఉంటాయి, టూరిస్టుల బస్సు అన్నీ కూడా సియాటిల్లో చూసే ప్లేసెస్ అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇక ఇంకొక వ్యూ పాయింట్ వచ్చేవరకు ఇదైతే చాలా బాగుందండి. ఇక్కడ అంతా కూడా మొత్తం బోట్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఇది కూడా ఒక నదిలాగా ఉంది. ఇందులో అయితే అసలు మొత్తం చెక్కతోటి మంచిగా నిర్మాణం చేసి ఉంది. లోపలంతా కూడా చాలా వరకు ఇదంతా టూరిస్ట్ ప్లేసే. ఇంకా ఎంతోమంది వచ్చి విజిట్ చేయడము, ఇంకా ఇక్కడ చాలా వరకు టైం స్పెండ్ చేస్తారంట. మీకు చూపిస్తున్నాను కదా చూడండి, ఇక్కడ అంతా కూడా చెక్కలతోటి అయితే ఇట్లా మంచిగా నిర్మించింది. ఇదంతా ఎక్కువ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే స్విమ్మింగ్ చేయాలన్నా లేకపోతే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయాలంటే ముందుగా ఇక్కడ రైట్ సైడ్కి చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు మంచిగా ఎంజాయ్ చేయడము, టైం స్పెండ్ చేయడము చేస్తూ ఉంటారంట. ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే కనిపించాయి. అంటే చిన్న చిన్న బోట్లు అట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా తిరగడానికి కూడా చాలా పెద్దగా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, జస్ట్ ఇట్లా నేను కొద్దిగానే, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది కదా, అందు గురించి అని చాలా తక్కువగా చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ మనకు మొత్తం నది మధ్యలోంచి వెళ్ళే వరకు అయితే ఎంత పెద్ద దారి ఉందో ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడ కింద సైడ్ కూడా అందరూ ఎంజాయ్ చేయడానికని ఇందాక చెప్పాను కదా, ఆ బోట్లు అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేసి పెడుతున్నారు. ఇక ఇలా నది మధ్యలో వరకు అయితే ఈ రోడ్డు చాలా, అంటే ఈ బ్రిడ్జ్ మంచిగా వేశారు. చూడడానికి కూడా వ్యూ మంచిగా చాలా అందంగా అనిపించింది. ఇక ఇదంతా కూడా మనం తిరిగి మంచిగా చూడాలి అని అనుకుంటే కనుక ఎక్కువగా టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా మనం చాలా వెళ్తుంటే కూడా ఇక్కడ చూడండి పక్కకు అన్ని చైర్స్ కూడా వేసి పెట్టారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి అనుకూలంగా అండి. చాలా ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళినా కూడా యూఎస్లో అయితే ఎంతో అనుకూలంగా మంచిగా ఇట్లా అన్ని చైర్స్, టేబుల్స్ కానివ్వండి స్ట్రాంగ్గా ఉంటాయి అవన్నీ కూడా. ఇంకా ఇక్కడైతే మనకు చుట్టూ చూపిస్తున్నాను కదా వ్యూ అయితే, ఇక్కడ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యూఎస్లో ఉన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు బిలియనీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట. ఇలా ఎంతమంది టూరిస్టులు వచ్చినా సరే అండి, కానీ వాళ్ళ ప్రైవేట్ లైఫ్కి ఎట్లాంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని మెయింటెనెన్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇక ఈ వ్యూ అయితే ఎంతసేపు అయినా ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక ఈ విధంగా అయితే సియాటిల్ నగరం చాలా వరకు అయితే చూసినంత వరకు కూడా మంచిగా అనిపించింది. ఈ వాటర్ని కూడా కొద్దిసేపు మనం మరీ దిగి దాంట్లో ఎంజాయ్ చేయకపోయినా కూడా కాసేపు అట్లా కాళ్ళు చేతులు తడుపుకుంటూ అయితే కొద్దిసేపు మంచిగా గడిపేశాను. ఇక ఇక్కడ కూడా చూడండి మనకు నది ఒడ్డున మంచిగా ఇట్లా టేబుల్స్, అంటే వాళ్ళు ఫుడ్ తింటూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అంతా చక్కగా చూస్తూ. ఇక ఇదే అండి ఇక్కడ వచ్చింది సియాటిల్ నగరం అంతా కూడా. ఇక్కడి కూడా ఇలా వచ్చి అలా వెళ్ళడం కాదు, మంచిగా ఒక 1 డే అంతా టైం స్పెండ్ చేస్తేనే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాము. చాలా వరకు అయితే మొత్తం తిరిగేశాక ఇక ఇక్కడ చూడండి మాకు డిన్నర్ కోసం అని మేము చాలా సెర్చ్ చేయగా ఇక్కడ వచ్చేసి చట్నీస్ అని మంచి రెస్టారెంట్ ఉంది. దీంట్లో ఎట్లా ఉంటుందో అనుకున్నాము, కానీ మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా వరకు యూఎస్లో మన ఇండియన్ ఫుడ్ మంచి టేస్ట్ అయితే అస్సలు దొరకలేదు. ఇంకా దీంట్లో అయితే చాలా బాగుంది. ఇక ఇదైతే మెయిన్ రోడ్ మధ్యలో మంచిగా బయట వ్యూ అంతా కనిపించేలాగా, అంటే కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపించింది, అందుకోసమని జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను అంతే. ఇదైతే మెయిన్ సిటీలో ఉంది. ఇంకా అంతేకాకుండా టర్నింగ్లో ఉంది, 4 రోడ్స్కు మధ్యలో టర్నింగ్లో ఉంది, అందుకోసమని కూడా బయట వ్యూ మంచిగా కనిపిస్తుంది. ఇక ఇంతేనండి. నెక్స్ట్ అయితే మనం క్యాంపెయిన్ అలాగే మౌంట్ రేనర్ హైకింగ్ అంటారు కదా, అదంతా కూడా మళ్ళీ షేర్ చేస్తాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.